హాయ్ అండి, నేనైతే బ్లౌజు కుడుతున్నానండి. చూడండి షేప్ ముక్కలు ఎంత ఈజీగా అయితే నేను కుడుతున్నానో చూడండి. ఇది ఏంటంటే ప్లెయిన్ బ్లౌజు, అంటే చీరలోది కాటన్ బ్లౌజ్. చూడండి ఇదిగోండి షేప్ ముక్కలు అయితే నేను ఈ విధంగా సింపుల్గా ఇలా చూడండి కుట్టేశాను. చూడండి ఎంత సింపుల్గా అయితే కుట్టేశాను. ఇదిగో ఇలాగా మనం మళ్ళీ కుట్టేసుకుంటే మనకి షేప్ ముక్కలు రెడీ అయిపోయి, ఆ కొంచెం క్రాస్ తీసేసుకొని మనం ఇలాగా లెవెల్ చేసేసుకున్నాం. ఇదిగండి లెవెల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను చేతులకి ముక్కలు అతుకుతున్నాను. ఏ విధంగా అతుకుతున్నానో సింపుల్గా చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. ఇది ముక్కలు అతకనందుకే పెద్ద టైం ఏం పట్టదు. కొంత ఫస్ట్లో నేను కూడా అలాగే ఇసుకుపోయేదాన్ని. ముక్కలు అతకడం ఏట్రా బాబు అనుకునేదాన్ని. నాకు అలాగా కుడుతూ కుడుతూ ప్రాక్టీస్ అయిపోయింది. చాలా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ముక్కలు అతకడం అంటే చాలా సరదాగా ముక్కలు అతికేస్తాను. ఇదిగో అండి ఈ విధంగా నేనైతే ముక్కలు అతికేసాను. ఇప్పుడు లెవెల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగో అండి అయితే హ్యాండ్స్ అయిపోయింది మనకి, అంతే. ఇప్పుడు మనం వెనక భాగంలోని ఈ డ్రాప్స్లు వేయాలి కదా, ఇలాగ వేసుకొని మనం బెల్ట్ అప్పుడు అతుక్కుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది మన ఇళ్ళల్లో వాళ్ళు ఎక్కువ ఇలా కుట్టరు, టైలర్లా ఇలా కుడతారు. అది మనం కూడా టైలర్ లాగా కుట్టేసి ఇచ్చామనుకో వాళ్ళకి కూడా మంచి ఇదిగా ఉంటుంది, మన మీద మంచి పేరు ఉంటుంది. పర్లేదు బాగానే కుడుతున్నారు, పెద్ద రోడ్డు మీద టైలర్ల కంట మనకి చాలా బాగా కుట్టేస్తున్నారు అనేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అందుకని మనం ఇలాగే అతుక్కొని ఇలా ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. దీనికైతే నేను మామూలుగా ఒక కుట్టు వేస్తాను. ఈ కుట్టు ఇప్పేసుకోవచ్చు, హెమ్మింగ్ వేసేసుకొని పెద్ద కుట్టు ఇది హెమ్మింగ్ వేసుకొని ఇది ఇప్పేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కుట్టేశాను. ఈ నడుము కూడా నేను చూసారా ఎలా కొలత వేసుకుంటున్నాను. ఇది ఒక చిటక అండి. ఇలా మనం కొలత వేసుకున్నామంటే మార్క్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బ్లౌజ్కి డ్రాప్స్లు కుడుతున్నాము. ఇది కూడా చాలా సింపుల్. దీంట్లో ఒకటి పెట్టి ఇలాగ రెండు కలిపి ఇలా కుట్టేసుకోవచ్చు. ఒకటి 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 అవసరం లేదు. చూసారు కదా రెండు కలిపి ఏ విధంగా నేను కుడుతున్నాను. ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి పని తగ్గుతుంది. కొంచెం కట్ చేసి మళ్ళీ కుట్టి కట్ చేసి మళ్ళీ కుట్టే కంట, అదే దారం కట్ చేసి కుట్టే కంట ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను షేప్ ముక్కలు అయితే అతుకుతున్నాను. ఇదిగోండి ఈ విధంగా అతికేసుకున్నామంటే అయిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఈ లెవెల్ చేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. కుట్టు మీద కుట్టు వేయాలి కదా, అలాగైతేనే మనకి బ్లౌజు బాగుంటుంది. ఇప్పుడు రెండు వేసాం కదా. ఇప్పుడు మెడ ముక్క చూసారు కదా, ఇది మనకు మెడ ముక్క బ్లౌజ్ది. ఆ మెడ ముక్క ఇలాగా మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. ఇది కూడా నేను చాలా సింపుల్గా వేస్తున్నాను, మీరు గమనించండి. అన్నీ ఎలాగా సింపుల్గా వేస్తున్నానో మీకు చూపించాలనే పెట్టాను. నేనైతే ఎక్కువ అసలు టీచింగ్ పెట్టను కదా నేను, ఎందుకంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అందువలన ఎట్టలేను, షూట్ చేయలేను. కష్టం అనిపించిన వలన షూట్ చేయలేక నేను ఎట్టను. ఇదిగోండి ఇవైతే అయిపోయింది. ఇప్పుడు అన్నీ మనం రెడీ పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం బ్లౌజ్కి అతికేసుకుంటే బ్లౌజ్ అయిపోయింది. ఇంకేముంది, అయిపోయినట్లే కదా. ఇంకా అన్నీ